హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వ్లాగ్ ఇంకా రాలేదేంటా అని చెప్పి చూస్తున్నారు కదా. ఈ రోజు వ్లాగ్ ఏం అప్డేట్ చేయట్లా. ఈ రోజు ఒక చిన్న బుల్లి షాపింగ్ హాల్ అనమాట. అదేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అనేది మొదలవుతుంది 20th to 21st జూలై అనేది ఈ సేల్ అనేది నడుస్తుంది అనమాట. ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 15+ బ్రాండ్స్ అండ్ ఆల్సో మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది ఆన్ 4 lakh+ స్టైల్స్. చక్కగా మీరు కొత్తవన్నీ న్యూగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చక్కగా మీరు మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ సేల్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. చాలా మంచి బ్రాండ్స్ మీద మంచి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. సో ఈ రోజు వచ్చేసి నేను కొంచెం బాడీ కేర్ ప్రొడక్ట్స్ అనేవి తెప్పించాను. చాలా రోజులు అయిపోయింది బాడీ కేర్ ప్రొడక్ట్స్ తెప్పించి. లైక్ అదేంటి బాడీ వాష్లు కానీ లేకపోతే బాడీ స్క్రబ్ కానీ ఇలాంటివి కొన్ని నాకు కావాల్సినవన్నీ తెప్పించాను. అండ్ ఆల్సో నాకు బాడీ వాష్లు ఎక్కువ యూజ్ చేస్తాను కదా, సో అవన్నీ కూడా ఫినిష్ అయిపోయి సో వై నాట్ ఈ సేల్లో పిక్ చేసుకుందామని చెప్పేసి నేను షాపింగ్ హాల్ అనేది అప్డేట్ చేస్తాను అనమాట. సో అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డవ్ బ్రాండ్ నుంచి బాడీ స్క్రబ్ తెప్పించాను. ఇది ఇంత పెద్ద ట్యూబ్ వస్తుంది అనమాట. ఇది నేను చాలా చిన్న వీడియో కింద పెడతా, ఎందుకంటే నేను ఆల్రెడీ మేకప్వి కూడా తెప్పించాను. అట్ ది సేమ్ టైం స్కిన్ కేర్ బాడీ కేర్ ఎక్కువ తెప్పించాను అనమాట ఈసారి. ఎందుకంటే అన్ని ఫినిష్ అయిపోయాయి నా దగ్గర. అని నేను చిన్న ప్యాక్స్ లాస్ట్ చిన్న బ్యాగ్స్ కొనుక్కొని ట్రై చేయడం వల్ల అన్ని ఫినిష్ అయిపోయి, అందువల్ల ఈసారి హ్యూజ్ షాపింగ్ హాల్ లాగా పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు పార్ట్ 1 పార్ట్ 2 రేపు పెడతాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి క్రష్డ్ మ్యాక్మాడియా అండ్ ఆల్సో రైస్ మిల్క్ కలిగి ఉన్న బాడీ స్క్రబ్ అనమాట. ఇందులో గోమేజ్ కాప్స్ అని చెప్పేసి ఉంటాయట. సో ఇలా వస్తుంది. దీని ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుందో తెలుసా, నేను ఆల్రెడీ 2 times యూజ్ చేశాను. ఇది ఏంటంటే మీకు డెడ్ స్కిన్ సెల్స్ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది, ఎక్స్ప్లోయిట్ చేస్తుంది అనమాట స్కిన్ని. మీకు ఇది బాడీ వాష్లో కూడా పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం బాడీ స్క్రబ్లో కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్ ఏరియా దగ్గర కానీ లేకపోతే లెగ్స్ దగ్గర కానీ మనకి ఎక్కువ మనం క్రీమ్స్ అవి యూజ్ చేయడం వల్ల కొంచెం బ్లాకిష్గా పిగ్మెంటేషన్గా అయిపోతూ ఉంటుంది కదా. సో అదంతా కూడా ఎక్స్ప్లోయిట్ చేస్తుంది అనమాట, డెడ్ స్కిన్ సెల్స్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది క్రష్డ్ మెకమాడియా అనేది కలిగి ఉంటుందట. అండ్ ఆల్సో మెకమాడియా అంటే నాకు తెలిసి చిక్పీ టైప్ ఉంటుంది కదా, ఇంకొకటి ఆ టైప్ అనుకుంటున్నాను. రైస్ మిల్క్ కలిగి ఉంటుందట. అండ్ ఆల్సో దీనిది వచ్చేసి మనం నార్మల్ బాడీ స్క్రబ్ ఎలా యూజ్ చేస్తామో అలా అప్లై చేసేస్తే సరిపోతుంది. కొంచెం బాగా స్క్రబ్ చేసుకుని వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇది మనకి మన స్కిన్కి మాయిశ్చరైజ్ ఇస్తుంది, నరిషెస్ చేస్తుంది అనమాట. న్యాచురల్ న్యూట్రియన్స్ ఏముంటాయో అవన్నీ మన స్కిన్కి బాడీకి అందిస్తుంది అనమాట. అండ్ మీరు ఇది చక్కగా 3 to 4 times మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ మీరు స్నానం చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత జస్ట్ మీరు బాడీ అంతా ఇలా కొంచెం స్క్రబ్ చేసుకుని మీకు చిన్న టైనీ దైతే సరిపోతుంది హ్యాండ్కి అలా లెగ్కి. సో స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు రిన్స్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే. ఇది యూజ్ చేయడం పెద్ద ఇదేం కాదు. అండ్ ఇది ఎంత బాగుందంటే క్రీమీ టెక్స్చర్ అనమాట కంప్లీట్లీ. మీకు ఇది పడదు కూడా కిందికి, కొంచెం అలా కాన్స్టెంట్గా పెడితే పడుతుందేమో, అంత థిక్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా డేస్ వచ్చేస్తుంది నాకు తెలిసి. మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఇది మీద 799 అని ఉంది, కానీ నేనైతే 799 కొనలేదు, తక్కువ ప్రైస్కి కొన్నాను. సో మీ సేల్లో ఇంకా స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసు. ఓపెన్ చేసినట్టు గుప్పమని వస్తుంది స్మెల్, చాలా బాగుంటుంది. మనం బాడీ వాష్లు బాడీ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ప్లస్ ఏంటంటే బాడీ మంచి ఫ్రేగ్రెన్స్గా తయారవుతుంది అనమాట. సో అన్లెస్ మనం బాడీ సోప్స్ కంటే నేను అందుకే ప్రతిసారి మీకు బాడీ వాష్లు ఎక్కువ సజెస్ట్ చేస్తుంటా. సో అందులోనే నేను బాడీ వాష్లు ఇంకో 2 తెప్పించాను కెమిస్ట్ అండ్ ప్లే బ్రాండ్ నుంచి. ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి కెమిస్ట్ అండ్ ప్లే బ్రాండ్ నుంచి ఎసెన్షియల్ సెరామైడ్స్ ఉంటాయి ఇందులో. ఇది 1% సాలిసిలిక్ యాసిడ్ అండ్ బాడీ వాష్ అనమాట. డైలీ యూస్కి మన బాడీ ఫర్ డైలీ యూస్ ప్రివెంట్స్ బాడీ అండ్ బ్యాక్ని అని చెప్పేసి ఉంది. అదేంటో నాకు అర్థం కాలేదు సరిగా. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మన స్కిన్ని జెంటల్గా ఎక్స్ప్లోయిట్ చేస్తుందట. అండ్ ఆల్సో ప్రొటెక్టివ్ స్కిన్ బ్యారియర్ అని చెప్పేసి ఉంది దీని మీద. అండ్ ఇది అందరి స్కిన్ టైప్స్కి యూజ్ అయిపోతుంది, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. ఇది కూడా జస్ట్ మీరు బాడీ వాష్ చిన్నది మీరు బాడీ వెట్ చేసుకున్న తర్వాత చిన్న టైనీ అమౌంట్ తీసుకొని మీరు చక్కగా వాష్ చేసుకుంటే చక్కగా మీకు మొత్తం బాడీ అంతా నురగగా వచ్చి కొంచెం మాయిశ్చరైజర్ బాగా వస్తుంది అనమాట. మీకు సోప్ కంటే ఇలాంటి మాయిశ్చరైజర్ ఉన్న బాడీ వాష్లు బెటర్. పారాబిన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఆల్సో సిలికాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది మొత్తం అన్నీ కూడా. అండ్ ఆల్సో కంప్లీట్గా క్లీన్ చేస్తుంది అనమాట, క్లీన్ చేసి ఎక్స్ప్లోయిట్ చేస్తుంది అనమాట. సో అది ఇందులో కూడా మీకు ఇలా కొంచెం ఇలా రెడ్గా ఉంటుంది అనమాట. అంటే రెడ్గా చిన్న మాలిక్యూల్స్ లాగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం గట్టిగా స్క్రబ్ చేసేటప్పటికి కొంచెం ఆ మట్టి ఏదైతే ఉంటుందో, డస్ట్ అది ఏదైతే ఉంటుందో మన బాడీ మీద అదంతా క్లీన్ అవుతుంది. అండ్ అందులోనే బ్రైట్నింగ్ బాడీ వాష్ తెప్పించాను. ఇదైతే నార్మల్ 1% సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులోనే ఇంకోటి తెప్పించా బ్రైట్నింగ్ బాడీ వాష్. ఏంటి డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి ఇది ఇంకా నేను ఓపెన్ చేయాలి ప్యాక్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో 3% ఇక్కడ ఉంది చూసారా, 3%
విటమిన్ సి, నయాసినమైడ్, ఆల్ఫా ఆట్రుబిన్ అండ్ ఆల్సో గ్లైకాలిక్ యాసిడ్, క్యామో ఉంటాయట ఇందులో. ఇది వచ్చేసి మన స్కిన్ని బ్రైట్ చేయడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ చేయడానికి హెల్ప్ చేస్తుందట. అండ్ ఆల్సో ఇది కూడా డెర్మాటెస్టెడ్ అండ్ ఆల్సో ఒక బ్రాండ్ డెర్మాటెస్టెడ్ ఆల్ స్కిన్ టైప్స్ అంటే మిగతా అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి కదా. సో చూడాలి ఇది ఎంత బ్రైట్ చేసేస్తుందో చూడాలి స్కిన్ని. నాకైతే ఇది ఓకే అనిపించింది, బాగానే ఉంది. నా స్కిన్ కొంచెం నాకు మంచిగానే అనిపిస్తుంది, మాయిశ్చరైజర్ లెవెల్స్ అవి కూడా. సో ఇది బ్రైట్నింగ్ ఉంది కదా, బ్రైట్నింగ్ ఎంత బాగా ఇస్తుందో చూడాలన్నమాట. అండ్ ఆల్సో ఇది కొంచెం నాకు తక్కువ ప్రైస్కి వచ్చింది, అందువల్ల ఈ 2 నేను చూస్ చేసుకున్నా. సో ఇది థర్డ్ ప్రోడక్ట్ అనమాట ఈ షాపింగ్ హాల్లో. తర్వాత కెమిస్ట్ అండ్ ప్లే నుంచే నేను ఇంకొకటి తెప్పించాను, అది వచ్చేసి అండర్ ఆర్మ్ రోల్ అని అనమాట. ఇది వచ్చేసి మన బాడీ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఏదైతే ఉంటుందో మనకి అండర్ ఆర్మ్స్లో బాగా బ్లాకిష్గా ఉంటుంది కదా, సో అది ప్రివెంట్ చేస్తుంది అని ఉంది ఇది మీద. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, జెంటిల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఆల్సో బ్యాడ్ ఆర్డర్ని, బ్యాడ్ స్మెల్ని ఫైట్ చేస్తుంది. అండ్ ఆల్సో అన్ఈవెన్ స్కిన్ని టోన్ చేస్తుంది అనమాట, మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ ఆల్సో సూట్ చేస్తుంది అని చెప్పేసి ఉంది. అండర్ ఆర్మ్ రోల్లోని ఎందుకో నాకు డిఫరెంట్ ట్రై చేయాలనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నివియా అది అండ్ ఆల్సో ఇంకొకటి ఏదో ఉంటుంది కదా నార్మల్ మన డీమర్స్లో వాటిలో దొరుకుతుంది, అదే ట్రై చేస్తున్నాను. సో అందువల్ల కొంచెం ఆ బ్లాక్నెస్ని కొంచెం రిమూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది తెప్పించాను. ఇందులో వచ్చేసి 5% AHA ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఇందు మీద ఇందాక ఏదైతే నేను చదివానో సేమ్ అదే అనమాట, విత్ ఎసెన్షియల్ సెరమైట్స్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ మనం బాడీ కొంచెం మనం ఫ్రెష్ అయినాక మనం ఎలా అయితే డ్రెస్అప్ అవుతామో అప్పుడు మనం అండర్ ఆర్మ్స్లో అప్లై చేసుకొని జస్ట్ మనం డ్రెస్అప్ అయిపోవడమే. అండర్ ఆర్మ్ రోల్ అని అందరికీ తెలిసిందే కదా ఎలా యూజ్ చేయాలనేది, ఈరోజు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇలా వస్తుంది అనమాట అండర్ ఆర్మ్ రోల్ అంటే. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది, అంటే ఫ్రేగ్రెన్స్ కలిగి ఉంటుంది చూసారా. ఇంకొకటి ఏంటంటే అండర్ ఆర్మ్కి ఏదైతే మనం స్కిన్కి అప్లై చేస్తామో డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేసేది అంత ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు. ఫ్రేగ్రెన్స్ ఉంటే ఏంటంటే అందులో బాగా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా ఫ్రేగ్రెన్స్ రావడం కోసం, మరి అంత ఫ్రేగ్రెన్స్ మన బాడీకి మంచిది కాదనమాట, స్కిన్ ఎలర్జీస్ అలా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు కొంచెం న్యాచురల్ది అండ్ ఆల్సో ఇలా కొంచెం ఏదైనా AHA ఇలాంటివి ఏవైనా ఉన్నవి ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ మెయిన్ అందరి స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేది మాత్రమే మీరు ప్రిఫర్ చేసుకోండి. అలా అయితే మీకు డైరెక్ట్గా అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేస్తారు కదా, మీకు ఇంకోటి ఏంటంటే మీరు అండర్ ఆర్మ్స్కి అప్లై చేసినప్పుడు వెంటనే అది రిజల్ట్ అంటే వెంటనే మీకు ఇన్కేస్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వెంటనే చూపించదు, అది లోపల ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం స్కిన్ కవర్ మనం క్లాత్స్ అవి వేసుకున్న తర్వాత మనం పసిగట్లేము అన్లెస్ మనకు అక్కడ ఇచ్చింగ్ కానీ ఏమైనా వస్తాయి కానీ. సో అండర్ ఆర్మ్స్కి అప్లై చేసేటప్పుడు, ప్రైవేట్ పార్ట్స్కి అప్లై చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ప్రోడక్ట్ని యూజ్ చేయడం బెటర్ అనమాట. ఏది పడుతుంది యూజ్ చేయకండి, చాలా బాధపడాల్సి వస్తుంది. క్రూయల్టీ ఫ్రీవి తీసుకోండి, ఇది కంప్లీట్లీ క్రూయల్టీ ఫ్రీ అనమాట, కెమిస్ట్ అండ్ ప్లే బ్రాండ్ ఇది. సో ఇది తీసుకున్నా. సో సేమ్ కెమిస్ట్ అండ్ ప్లే నుంచే నేను ఇంకొకటి తీసుకున్నాను, ఇది నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసి కెమిస్ట్ అండ్ ప్లే విత్ ఎసెన్షియల్ సెరమైట్స్ నుంచి నెక్, నీ, ఎల్బో బ్రైట్నింగ్ రోల్ అని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎల్బోస్ దగ్గర మళ్ళీ నీస్ దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, మనకి పిగ్మెంటెడ్ స్కిన్ లాగా ఉంటుంది కదా, సో అక్కడ అప్లై చేసుకోవడానికి. ఇందులో 6% నయాసినమైడ్ అండ్ ఆల్సో హైలరానిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయట. అండ్ ఆల్సో ఇది నేనైతే ఏదైతే చెప్పానో నెక్ దగ్గర, నీ దగ్గర, ఎల్బో దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడ పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఆల్సో బ్రైటన్ చేస్తుంది. డ్రై స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ స్కిన్ని నరిష్ చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట బాటిల్ అయితే, ఇది అవుటర్ ప్యాకేజింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాడీ వాష్లకి వీటన్నిటికి ఏంటంటే ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ వచ్చాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లీన్, హైడ్రేట్, ట్రీట్, మాయిశ్చరైజ్, SPF అని ఉంది. ఇక్కడ డాట్ ఉంది చూసారా, ట్రీట్ అని చెప్పేసి ఉంది, అంటే స్కిన్ని రిపేర్ చేస్తుంది అనమాట ట్రీట్ అంటే. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా ఈ పాయింట్స్, ఇది క్లీన్ అనమాట. బాడీ వాష్ అంటే క్లీన్ చేస్తుంది కదా, క్లీన్ అని ఉంది. సేమ్ ఇది మీద కూడా క్లీన్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ కూడా ఈ బాటిల్ దగ్గర కూడా క్లీన్ అని ఉంది. సో ఇది నాకు నచ్చిందంటే అది ఏం చేస్తుంది ప్రోడక్ట్, క్లీన్ చేస్తుందా, హైడ్రేట్ చేస్తుందా, ట్రీట్ చేస్తుందా, మాయిశ్చరైజ్ చేస్తుందా, SPF చేస్తుందా, అంటే సన్ స్క్రీన్లా పనిచేస్తుందా అనేది. సో ఇది మనం ఇలా ఓపెన్ చేసేస్తే రోల్ ఆన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సేమ్ మనకి ఈ రోల్ ఆన్ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది ఇది కూడా. అండ్ ఇందులో అయితే నాట్ టు బి సోల్డ్ వితౌట్ అవుటర్ ప్యాకేజింగ్. అండ్ డైరెక్షన్స్ ఏంటంటే డైరెక్షన్స్ టు యూజ్, క్లెన్స్ చేయాలి మన ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో జస్ట్ క్లీన్ చేసేసి అది డ్రై అయిపోయిన తర్వాత ఈ రోల్ ఆన్ పెట్టాలి. చిన్నది మసాజ్ చేయాలన్నమాట, అది అంటిల్ మన స్కిన్లోకి అబ్జర్వ్ చేసేంత వరకు మసాజ్ చేయాలి. నేను ఒక్కసారి అప్లై చేస్తాను. ఇది కూడా రోల్ ఆన్లాగే ఉంటుంది, స్మెల్ అయితే ఏం లేదు.
సో మనం ఇలా అప్లై చేసినాక, నేను అప్లై చేసింది అనిపిస్తున్నా, జస్ట్ చిన్నదిలా మసాజ్ చేస్తే కొంచెం లోపలికి ఇంకిపోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అలా పనిచేస్తుంది అనమాట. సో చూద్దామని చెప్పేసి నాకు కూడా మెయిన్ ఎల్బోస్ దగ్గరికి, నెక్ దగ్గరికి, నీస్ దగ్గర నేను పెద్దగా అంత ఎఫెక్టివ్ ఏరియా లాగా అనిపించదు. సో అందువల్ల నేను నెక్ దగ్గరికి అండ్ ఆల్సో ఎల్బోస్ దగ్గరికి అని చెప్పేసి తీసుకున్నాను. సో చూడాలి ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఇది నేను చాలా వరకు రివ్యూస్ చూసాను, ఇది రివ్యూస్ చూసే తీసుకున్నాను. తర్వాత నా ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి ఎంకేఫెన్ బ్రాండ్. ఎంకేఫెన్ బ్రాండ్లో నేను ఇప్పటికీ చాలా వరకు యూజ్ చేసా, బాడీ స్క్రబ్లు కానీ లేకపోతే బాడీ వాష్. ఎంకేఫెన్ది మంచి క్రీమీ బాడీ వాష్లు ఉంటాయి, నేను అవి ఎన్ని బాటిల్స్ యూజ్ చేసానో అదే లెక్కే లేదు. సో ఈసారి వచ్చేసి కాఫీ ఫేస్ మాస్క్ తీసుకున్నా. ఇది నేను ట్యూబ్ ప్యాకేజ్లో కూడా ఉంటుంది, మీకు చిన్న ప్యాకేజ్ లాగా, అది మీరు ట్రై చేసుకొని తీసుకోవచ్చు. నేను అది ట్రై చేశాను, అది కంప్లీట్లీ ఫినిష్ అయిపోయింది, అందువల్ల ఇది తీసుకున్నాను. ఇది మీకు బెస్ట్ ఎలా తెలుసా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఏంటని చూపిస్తాను. ఎంకేఫెన్ నేకెడ్ అండ్ ఆల్సో రా కాఫీ మాస్క్ అనమాట, కాఫీ విత్ ప్యూర్ కోకో అనమాట ఇది. సో ఎంకేఫెన్ అంటే కాఫీ లవర్స్ మాత్రం హెవెన్లా ఉంటుంది ఈ స్కిన్ కేర్ వచ్చేసి. మెయిన్ బాడీ వాష్లో మాత్రం అదిరిపోతుంది. మీరు ఎంకేఫెన్ బాడీ వాష్లు యూజ్ చేసి మీరు బాత్రూమ్ నుంచి రాగానే బాత్రూమ్ అంతా, వాష్రూమ్ అంతా మీకు మంచి కాఫీ స్మెల్ వస్తుంది అనమాట. చాలా మంచి ఫీల్ వస్తుంది. చాలాసేపటప్పటికి మనకు ఆ కాఫీ ఫ్రేగ్రెన్స్ బాడీ నుంచి వస్తూనే ఉంటుంది అనమాట, అంత బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ దీని ప్లస్లు చెప్తా, ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ట్యూబ్ ప్యాక్. దీని ప్లస్లు ఏంటంటే ఇది ట్యాన్ రిమూవల్ కింద పనిచేస్తుంది, మనకి ట్యాన్ రిమూవల్ కింద పనిచేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మీకు లిటరల్లీ మీరు ఆ స్కిన్ మీద ఏదైతే మీరు ఆ చిన్న బ్రైట్నెస్, చిన్న గ్లోయి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇది కొంచెం ఇది ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట కంప్లీట్లీ. మనకు మెయిన్ మన స్కిన్ మీద మరీ అంత అదేంటంటారు టీవీలో చూపించినట్టు ఇలా కొంచెం డార్క్గా స్కిన్ టోన్, ఇలా ఏదో క్రీమ్ ఇలా అనేసరికి మొత్తం వైట్గా అయిపోతే అలా ఉండదు. అలా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన స్కిన్ హెల్తీగా ఉంటే చాలు. కొంచెం మనం అలా స్క్రబ్ చేస్తూ, పాలిష్ చేస్తూ, క్లెన్సర్, టోనింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక మన స్కిన్ అనేది హెల్తీగా తయారవుతుంది. అండ్ ఆల్సో ఎక్కడైనా డార్క్ ప్యాచెస్ కానీ, పిగ్మెంటేషన్స్ కానీ ఉంటే అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అనమాట. అండ్ దీంతో పాటు మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓట్ మీల్స్ అవి తినండి, సూపర్ హెల్తీగా ఉంటుంది. నా స్కిన్లో నేను డిఫరెన్స్ అనేది చూసాను అనమాట. సో ఎంకేఫెన్ది నెక్స్ట్ది అయితే చాలా బాగుంటుంది కాఫీది. ఇందులో కూడా మీకు షేడ్స్ అనేవి ఉంటాయి, చాలా థిక్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా థిక్గా ఉంటుంది. చిన్న అమౌంట్ తీసుకుంటే సరిపోతుంది మీకు. ఎంత బాగా వస్తుందో కాఫీ స్మెల్ అసలు, చాలా అంటే ఇది పెట్టుకుని కాఫీ తాగితే సూపర్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్లీ ట్రై అనమాట. ఇది కూడా ఎంకేఫెన్ బ్రాండ్ కూడా కొంచెం మరీ అంత అఫోర్డబుల్ రేంజ్ కాదు, కానీ కొంచెం ప్రైస్ ఉంటుంది, కొంచెం మరీ అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు, మీడియంలో ఉంటుంది అనమాట. సో ఇవి ఈరోజు అయితే షాపింగ్ హాల్, చాలా చిన్న షాపింగ్ హాల్. సో హోప్ మీకు ఈ స్కేల్లో మీరు ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో మీరు కంపల్సరీగా గ్రాప్ చేసుకోండి. 20th to 21st జూలై వరకు ఉంటుందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మీకు 50 to 80% ఆఫర్స్ని ఆన్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు ఇందులో సేమ్ డే డెలివరీ ఉంటుంది ఆన్ 4 lakh+ స్టైల్స్. చక్కగా మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకొని, మంచిగా షాపింగ్ చేసుకొని, చక్కగా మీ ఏదైతే ఉంటుంది, నేను నిన్న కూడా ఇదే చెప్పాను, మీ స్టైల్ ఏదైతే ఉంటుందో అది చక్కగా స్లే చేసుకోవచ్చు. మంచిగా క్లోతింగ్ అవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఈ టాప్ కూడా నిన్న షాపింగ్ హాల్లో చూపించాను కదా, నేను వీలైతే ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీటన్నిటి లింక్తో పాటు. అండ్ రేపు సూపర్ వ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ నేను part 2 రేపు వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.